హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావంలో యుగయుగంలో ఎల్లకాలం కలుగునుగాక. ప్రియమైన మెస్సియా ప్రార్థన మందిర కుటుంబ సభ్యులందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. రండి ప్రియులారా, ప్రభు ఇచ్చినటువంటి అరుణోదయ దర్శన వాక్యం కొరకు ప్రభు అయితే మనం కనిపెడదాం. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 27వ వచనము. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 27వ వచనం మాటను ధ్యానం చేద్దాం. దేవునికి సమస్తము సాధ్యమే అనెను. ఆమేన్. ఈ మాట మనం చాలా ఊతపదంగా, దేవునికి సమస్తము సాధ్యం, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు, యెహోవానైన నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని ప్రభు చెప్పాడు. కాబట్టి దేవునికి అన్నీ సాధ్యం అని చెప్పేసి మనం ఈ మాటను ఎత్తిబట్టి అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ మరి సాక్ష్యం చెప్తూ ఉంటాం. పిల్లరా, ఈ మాట యొక్క వెనకాల ఉన్నటువంటి మరి ఆ విషయాన్ని గమనించినట్లయితే ప్రభువారు చెప్తారు, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెజ్యంలో దూరుట సులభం అని చెప్తారు. ఒంటె సూది బెజ్యంలో దూరడం సులభం, కానీ ధనవంతులు మరి పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అని చెప్పేసి ప్రభువారు చెప్తారు. ధనవంతులు పరలోక రాజ్యంలో చేరరు అని చెప్పేసి అంటే ధనం అంటే ప్రభుకి ఇష్టం లేదనో, లేకుంటే ధనవంతులు అంటే ప్రభుకి ఇష్టం లేదనో, లేకుంటే ధనవంతులు నిజంగా పరలోకానికి అర్హులు కాదనో కాదు. కానీ పిల్లలని గమనించండి, ప్రభువారు చెప్పినటువంటి మాటల్లో ప్రభువారికి మనం చూస్తున్న వాక్యం ఏముంటుందంటే, ఆయన మంచివాడు, తండ్రి అయినటువంటి దేవుడు మంచివాడు, మంచివారి మీద చెడ్డవారి మీద సమానంగా ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడంట. మంచివారి మీద చెడ్డవారి మీద ఆయన సమానంగా సూర్యుని ఉదయింపజేస్తున్నాడంట. పిల్లరా, దేవుడు నరులందరినీ కూడా యథార్థవంతులుగా సృష్టించాడు అని చెప్పేసి ఆదికాండం 6వ అధ్యాయం మనం చూస్తాం. వారు తమ హృదయములలో కల్పించుకుని వారు చెడిపోయారని చెప్పేసి వాక్యాలు మనం చూస్తాం. పిల్లరా, ప్రభు దృష్టిలో పేదవారినైనా, ధనవంతులనైనా, లేకపోతే ముసలివారినైనా, యవనస్తులనైనా, ఆడవాళ్ళనైనా, పురుషులనైనా ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ఎలా అంటే అందరినీ కూడా సమానంగా చూసేటువంటి దేవుడు ఆయన. ఆయనకి ఎవరి ఎడల పక్షపాతం కానీ, ఎవరి ఎడల ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని చెప్పేసి తారతమ్యాలు చూడడం కానీ ఆయనలో లేదు. పిల్లలు గమనించండి, ఆయన సర్వాంతర్యామి, సర్వాన్ని కలుగజేసినటువంటి దేవుడు, అందరినీ ప్రేమించినటువంటి దేవుడు. దానికోసం అని చెప్పేసి యోహాను శుభవార్తలు మనం చూస్తాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, లోకంలో ఉన్నటువంటి సమస్త మానవాళ్ళని ఆయన ప్రేమించాడు. ప్రతి వంశాన్ని, ప్రతి జాతిని, ప్రతి తెగలవారిని, ప్రతి ఒక్క మానవుని ప్రభు ప్రేమించాడు. పిల్లరా, ప్రేమించి వారి సొంత చిత్తాన్ని వారు అనుసరించడానికి, వారి సొంత చిత్తాన్ని వాళ్ళు పాటించడానికి ప్రభు వారికి స్వాతంత్రం ఇచ్చాడు. నీకేది కావాలో నువ్వు చూస్ చేసుకోవడానికి, నువ్వు మంచి కావాలా, చెడు కావాలా, లేకుంటే ధనం కావాలా, దేవుడు కావాలా చూస్ చేసుకోవడానికి ప్రభు నీకు జ్ఞానాన్ని ఇచ్చాడు, నీ చిత్తంని ఇచ్చాడు, మనస్సాక్షిని ఇచ్చాడు. ఇక్కడ ప్రభు అన్నారు ఏంటంటే, ఎందుకు ధనవంతుడు సూది బెజ్యంలో పరలోక రాజ్యంలో చేరడు అని చెప్పేసి అంటే, ధనవంతులు ఎప్పుడు కూడా ధనాన్ని నమ్ముకుంటారు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు ఏం చేస్తారంటే, వారికి ఏదైనా ఉన్నదంటే దాన్ని నమ్ముకుంటారు. అందుకని వాక్యం ఉంటుంది, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు, కానీ మనమైతే యెహోవా యందు అతిశయపడాలని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. మనం యెహోవా యందు అతిశయపడాల్సింది పోయి కొంతమంది ధనం ఉందని, కొంతమంది బంగారం ఉందని, కొంతమంది పొలం ఉందని, కొంతమంది ఇంకోటి ఉందని, చదువు అని, జ్ఞానం అని, పేరు అని, లేకుంటే పదవని, పిల్లలు అదేదైనా కానివ్వండి, వాటిని బట్టి ఏం చేస్తారంటే అతిశయిస్తుంటారు. ప్రభు మన పైరూపుని కాదు కానీ మన అంతరంగాన్ని లక్ష్య పెడుతున్నాడు అన్న సంగతిని మనం మర్చిపోతున్నాం ఇక్కడ. కాబట్టి మన గుణం ఎలా ఉంది? మనము దేవుని ఆశ్రయిస్తున్నామా, లేకుంటే మనకున్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను ఆశ్రయిస్తున్నామా? వాటి కొరకు వాటిని మనము మన హృదయంలో మనము పెట్టుకుంటున్నామా అని చెప్పేసి మనం చూడాలి. ఇక్కడ ప్రభువారు చెప్తున్నారు, అక్కడ నువ్వు పరలోక రాజ్యం వెళ్ళడానికి ఒకటి తక్కువ ఉంది, నీకు ఉన్నదంతా అమ్మేసి బీదలకి ఇచ్చి నువ్వు నన్ను వెంబడించు అని చెప్పేసి అంటే ఆయన చేయలేకపోయాడు. ఆయన దుఃఖపడ్డాడు, ఎందుకంటే అతను డబ్బును ప్రేమించాడు కాబట్టి. కానీ ప్రభుకు సమస్తము సాధ్యం. ప్రియులారా, మన కొరకు ప్రభువు సమస్తమును సాధ్యపరిచే దేవుడు. మనము ఆయన కంటే ఎక్కువ దేన్ని కూడా ప్రేమించకూడదని చెప్పేసి ఆయన ఆజ్ఞల్లో మొదట ఆజ్ఞలు ఉంది. నీ దేవుడైన ప్రభువు అద్వితీయుడైన దేవుడు. కాబట్టి నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ దేహంతో ఆయనను ప్రేమించాలి, సేవించాలని చెప్పేసి వాగ్దానము ఆయన ఇచ్చారు మనకి. ఆ యొక్క ప్రమాణం ప్రభు మనకి ఇచ్చాడు. కాబట్టి దానిని విడిచిపెట్టి మనం ఏం చేస్తామంటే ఈ లోకంలో దాన్ని మనం ప్రేమిస్తూ, ధనాన్ని ప్రేమిస్తూ, ఇంకోటి ప్రేమిస్తూ ప్రభువును నిర్లక్ష్యం చేస్తున్నాం. కాబట్టి ప్రభు అంటున్నాడు, వారికి పరలోక రాజ్యంలో స్థానం లేదు.
దేవుని కంటే ఎక్కువగా మనం దేనాన్ని ప్రేమించినట్లయితే, దేవుని కంటే ఎక్కువగా మనము దేన్నన్నా మనము మరి మనసును పెట్టుకున్నట్లయితే, వాటి మీద మనం మనసు పెట్టుకున్నట్లయితే అది మనకు విగ్రహంగా అవుతుందని చెప్పేసి వాక్యం సెలవుస్తుంది. ఇక్కడ ఉదయకాల్సిన పిల్లరా, దేవునికి సమస్తము సాధ్యమే. కరువు ఉండొచ్చు, సారిపోతూ విధవరాలకి, కానీ ఎప్పుడైతే ఏలియా భక్తుడు వెళ్తుంటున్నాడో ఆ కరువు సంవత్సరాలన్నింటిలో కూడా తన కుమారుడు పోషింపబడడానికి దేవుడు కార్యం చేస్తాడు. ఆయనకి సాధ్యమే పిల్లరా. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు పిల్లరా. కాకుల చేత ఆయన ఆహారం పంపించాడు ఏలియాకి పిల్లరా, ఆయనకి సాధ్యమే పిల్లరా. యోనా కడుపులో, మరి ఆ చేప కడుపులో యోనాను భద్రంగా కాపాడారు ప్రభు. అది ప్రభువుకు సాధ్యమే. తిరిగి మరలా భూమి మీద పంపించారు, సాధ్యమే. ఓడ పగిలిపోయి రేపు బ్రతుకుతామో లేదో నాయన, తర్వాత గడిలో మేము బ్రతుకుతామో లేదా, ఈ అలలకి, ఈ యొక్క తుఫానికి, ఈ వర్షానికి, ఈ చీకట్లో మేము చచ్చిపోతామేమో అనుకున్నటువంటి పౌలుకి ప్రభు దర్శనం ఇచ్చి మెలితే దీపానికి పంపించారు. గొప్ప పరిచయం చేయడానికి కృప దయచేశారు. అది సాధ్యమే. దేవునికి సమస్తం సాధ్యం పిల్లరా. ఉదయకాల సమయంలో మాటలు ఉంటున్నట్టు నీవు నీ జీవితంలో నీకున్నటువంటి సమస్య ఎంత కావచ్చు, ప్రభువుకి సమస్తం సాధ్యం. ఆయన ఒక్క క్షణం చాలు నీ బ్రతుకును మార్చివేయడానికి, నీ మనస్సు మార్చివేయడానికి, నీ కుటుంబంలో నీ భర్తను మార్చడానికి, నీ భార్యను మార్చడానికి, నీ పరిస్థితిని మార్చడానికి ఆయన ఒక్క క్షణం చాలు. ఆయనకి సమస్తము సాధ్యమే. ఇదిగో ఉదయకాల సమయంలో ఆయన నమ్మినట్లయితే ఆయన మహిమను మనం చూస్తాం. ప్రభువు కృప మనకు దయచేయను గాక. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.